ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాగా చదువుకో తల్లి. బాగా చదువుకో తల్లి. ఏంటి తాత ఇది? వయసొచ్చిన ఆడపిల్ల పుట్టినరోజు పూట కాళ్ళకి దండం పెడితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. మరి మీరేంటి ఇలా దీవించారు? ఇప్పుడు నీ పెళ్లికొచ్చిన తొందరేంటే? ముందు చదువు పూర్తవని. నేను దీవించినా దీవించకపోయినా పెళ్ళిళ్ళు ఎవరెవరికి జరగాలో వాళ్ళకే జరుగుతుంది. వెళ్ళి అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా. ఇదిగో అమ్మా నీ పుట్టినరోజు బట్టలు. వెళ్ళి మార్చుకోనరా. అదేంటొదినా ఒకేలాంటివి రెండు కుట్టించారు? నీకు తెలియదు కదా అమ్మమ్మ, నా చిన్నప్పటి నుంచి అంతే. నా పుట్టినరోజుకి నాకు వర్షకి 2 జతలు కుట్టిస్తారు. ప్రతి సంవత్సరం వర్ష వస్తుంది అని ఎదురుచూస్తారు. తను రాకపోయేసరికి ఎవరో ఒకరికి ఆ బట్టలిచ్చేస్తారు. అవునొదినా, ఇద్దరూ కలిసి పుట్టారు, కలిసే పెరుగుతారు, కలిసే ఉంటారు అనుకున్నాను. కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఇలా విడదీస్తాడు అని మేం ఊహించలేదు. మళ్ళీ ఏ రోజుకైనా మీరు కలుస్తారు. అందుకే పుట్టినరోజు నాడు 2 జతలు కలిపే కుట్టిస్తాం. వెళ్ళి మార్చుకోనరా. 2 జతలు కుట్టించారు, బాగుంది. కానీ ఈ లంగా ఓణి ఏంటి నాని? నా వల్ల కాదు. ఏదైనా మోడ్రన్ డ్రెస్ వేసుకోనా? అమ్మా, లంగావోణి అంటే పెద్దమ్మగారికి ఎంతిష్టమో. నువ్వు లంగావోణి వేసుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు, మీ అమ్మ సీతలా ఉంటావమ్మా. అందుకే అవి కుట్టించారు. నిజం చెప్పావు నర్సింగ్. అందుకేనమ్మా కుట్టించాం. ఏనాడో దూరం అయిపోయిన సీతని సంవత్సరానికి ఒక్కసారైనా నీ రూపంలో చూసుకుందామని మా కోరిక. వెళ్ళమ్మా, వెళ్ళి మార్చుకునిరా. అబ్బా ఏంటి తాతి ఈ సెంటిమెంట్ డైలాగులు? లంగావోణి వేసుకుంటేనే నేను మా అమ్మలా ఉంటానా? ఇవి నాకు నచ్చవు తాతి. ఏదైనా మంచి మోడ్రన్ డ్రెస్ తీసుకురా. సంవత్సరమంతా నీకు నచ్చినవే వేసుకుంటావు కదే. కనీసం ఈ ఒక్కరోజైనా మాకు నచ్చినట్టుగా ఉండు. అవునమ్మా, నా సీత లంగావోణిలో ఎంతో అందంగా ఉండేది. అది నాకు దూరం అయిపోయినా దాని ప్రతిరూపంగా నువ్వున్నావు. లంగావోణితో నాకు కనిపించమ్మా. సరే, తీసుకో. సీత, రత్నాల్లాంటి 2 ఆడపిల్లల్ని కన్నావు. కాని శామ్ ఒక్కర్తే మా దగ్గర పెరుగుతోంది. ఇన్నేళ్లైనా వర్ష ఎక్కడుందో తెలియడం లేదు. ప్రతి సంవత్సరం వర్ష పేరు మీద ఈ 2వ జత ఎవరో ఒకరికిస్తున్నాం. ఈ సంవత్సరం అదృష్టం ఎవరికొందో తెలీదు. ఇప్పుడు మేమందరం గుడికి వెళ్తున్నాం. అక్కడికి ఒక యోగ్యురాల్ని నువ్వే రప్పించు. అమ్మా సీత, నా సూర్యానికి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసు కదమ్మా. అందుకే నిన్ను కంటికి రెప్పలా పెంచాడు. రఘుని కూడా ఎంతో అభిమానించాడు. అలాంటి సూర్యం అనుకోని పరిస్థితుల్లో మాకు దూరం అయ్యాడు. వర్ష వాడి దగ్గరే పెరుగుతోంది.
నేను నిన్ను చూసుకున్నట్టుగానే సూర్యం కూడా నా మనవరాల్ని చాలా బాగా చూసుకుంటాడని నాకు తెలుసు. వర్ష ఎక్కడుందో తెలియకే అన్నయ్య ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు. అమ్మా సీత, నువ్వు ఏ లోకంలో ఉన్నా మాకు దూరమైన వర్షని నువ్వే చూపించాలి. నేనొచ్చేసా. ఈ బట్టల్లో అచ్చం మా సీతలాగే ఉన్నావమ్మా. అన్నయ్య, మీరు చెప్పింది నిజమే. సమంతని చూస్తే నా సీతని చూసినట్టే ఉంది. చూడవే ఎంత లక్షణంగా ఉన్నావు. వచ్చి మీ అమ్మా నాన్నలకి దండం పెట్టు. రండి రండి, గుడికి టైం అవుతుంది. పదండమ్మా. స్వామి, నిన్ను నమ్ముకున్న వాళ్ళని నువ్వే కాపాడుతావు అని మరోసారి నిరూపించావు. అక్కని అరెస్ట్ చేసినప్పుడు మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరేమో అనుకున్నాను. దారి చూపించు అని నిన్ను వేడుకున్నాను. వంశీని దేవుళ్లా పంపించావు. అక్కని నిర్దోషిగా బయటికి తీసుకునొచ్చావు. మళ్ళీ మా ఇంట్లో ఆనందాన్ని నింపావు. ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలుసు. అక్కని మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండు స్వామి. హరే శ్రీకృష్ణాయ నమః. మా అక్క పేరు మీద అర్చన చెయ్యండి. మీ అక్క పేరు చెప్పమ్మా. రాణి. గోత్రం తెలియదు పంతులు గారు. తీసుకోండి. పూజారి గారు, ఇవాళ మా మనవరాళ్ళ పుట్టినరోజు. వాళ్ళ పేర్ల మీద అర్చన చేయండి. పేర్లు చెప్పండి. పైడిపాల గోత్రం, పేర్లు సమంత, సమంతనామదేశ్య, వర్షానామదేశ్య. దండం పెట్టుకో. స్వామి, నీ దయ కోసం మేం వేడుకుంటున్నాం. మా కోడలు సీత 2 కళ్ళలా 2 పిల్లలకి జన్మనిచ్చింది. సమంత మా దగ్గర అష్టైశ్వర్యాలతో తులతూగుతోంది. కానీ వర్ష ఎక్కడుందో ఇప్పటికీ మాకు తెలియడం లేదు. తొందరగా వర్షని కూడా మా దగ్గరికి వచ్చేలా చెయ్యి స్వామి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్నఖచితహేమ సింహ. స్వామి, నా సూర్యం ఇదే ఊళ్ళో ఉన్నాడని తెలుసు. కానీ మాకు దూరంగా ఎందుకుంటున్నాడో అర్థం కావడం లేదు. తను ఇంటిని, భార్యని, మమ్మల్ని వదిలేసి ఒంటరి బ్రతుకు ఎందుకు బతుకుతున్నాడో అర్థం కావడం లేదు. నా సూర్యాన్ని, తన దగ్గర పెరుగుతున్న మా మనవరాలు వర్షాన్ని త్వరగా మా దగ్గరికి చేర్చు స్వామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్థాయం ప్రస్తాదో ఆయుష్యమగ్రం మృతం శుభ్రం యజ్ఞోపవీతం ఫలం. స్వామి, వంశీ నన్ను ఎంత ఇష్టపడుతున్నాడో చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. వంశీ లాంటి గొప్ప వ్యక్తి ప్రేమని పొందడానికి నువ్వే కారణం. వంశీ నా జీవితంలో ఉంటే మాకు ఎంత సపోర్ట్గా ఉంటాడో చెప్పడానికి అక్కని బయటకు తీసుకురావడమే నిదర్శనం. అంత గొప్ప వ్యక్తి నన్ను ప్రేమించడం నా అదృష్టం. మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండేలా, మేమిద్దరం ఒక్కటై ఆనందంగా జీవించేలా అనుగ్రహించు తండ్రి. మా ప్రేమకి ఎవ్వరూ అడ్డుపడకుండా నువ్వే కాపాడు స్వామి. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. దేవుడా, ఈ సంవత్సరం నా పుట్టినరోజుకి
నేనొక్కదాన్ని వచ్చి పూజ చేయించుకుంటున్నాను. మళ్ళీ సంవత్సరం నా పుట్టినరోజు కల్లా నేను వంశీ జంటగా వచ్చి పూజ చేసుకునేలా కరుణించు తండ్రి. వంశీ ప్రేమ నాకే దక్కాలి, వంశీ నాకే దక్కాలి. వంశీకి దూరమై నేనుండలేను. మమ్మల్ని ఒక్కటి చేసే బాధ్యత నీదే తండ్రి. ఆనందమంగళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతర శుద్ధాచమనం సమర్పయామి. నమస్కరోమి. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధిరస్వకారమర్ద్యహతం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షైకరం. శ్రీ దేవతాపాదోదకం పావనం శుభం. ఓం క్షత్రస్య రాజా వరుణో రాజా నక్షత్రాణాగం శతసౌగ్వశిష్టః తౌ దేవేభ్యః కృణతో దీర్ఘమాయుః. నర్సింగ్, తొందరగా కార్తీ. ఇంటికి వెళ్ళి ముందు డ్రెస్ మార్చుకోవాలి. అమ్మాయి గారు, పూజ అవగానే వెళ్ళకూడదు, కాసేపు కూర్చొని వెళ్ళాలి. నర్సింగ్ చెప్పింది నిజమే. కాసేపు కూర్చుందాం పదా, అక్కడ కూర్చుందాం పదా. ఇదిగో ప్రసాదం, తీసుకోవే. నమస్తే సార్. అమ్మా వర్ష, ఎలా ఉన్నావమ్మా? చక్కగా ఉదయమే గుడికొచ్చావన్నమాట. చాలా సంతోషం అమ్మా. ఏమైనా విశేషమా? మా అక్క పేరు మీద పూజ చేయించడానికి వచ్చాను, అంతే. విశేషమేమీ లేదు. అన్నట్టు ఈరోజు సమంత పుట్టినరోజమ్మా. అవునా? హ్యాపీ బర్త్డే టు యూ సమంత. హే, ఏంటా పొగరు? విష్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం కూడా తెలీదా? అది మనసులో కుళ్ళు పెట్టుకొని మీ ముందు నటించడానికే విష్ చేసింది. దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను కార్లో కూర్చుంటాను, మీరు తొందరగా రండి. శామ్, సారీ వర్ష. అభిమానంగా నువ్వు విష్ చేసినా తీసుకునే బుద్ధి దానికి లేదు. దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో, అవే మాటలండి. పెద్దవారు ఇలా అనకూడదు. అయినా సమంత సంగతి తెలిసిందే కదా, నేనవన్నీ ఏం పట్టించుకోలేదు. అదే కాక ఈరోజు తన పుట్టినరోజు, తననేమీ అనకండి. వయసుకు చిన్నదనివైనా దేవుడు నీకు ఎంత పెద్ద మనసిచ్చాడమ్మా. అవును పూర్ణ, ఆ డ్రెస్ ఎవరికో ఇవ్వడం ఎందుకు? వర్షకే ఇద్దాం. అవునండి, ఇన్నాళ్ళు వర్షకి సమంతకి బట్టలు కొంటున్నాం. ఎప్పుడూ ఇలాంటి అవకాశం రాలేదు. ఈ సంవత్సరం మాత్రం వర్షకే ఇచ్చే అవకాశం వచ్చింది. నర్సింగ్, ఆ బట్టలివ్వు. అలాగే అమ్మా. నర్సింగ్, ఇలా ఇవ్వు. అమ్మా వర్ష. అమ్మా వర్ష, ఈ బట్టలు తీసుకోమ్మా. అయ్యో, నాకెందుకండి? కాదనకమ్మా, సమంతతో పాటు వర్ష అని మాకింకో పాప కూడా ఉండేది. తను మాకు దూరమైందని నీకు కూడా తెలుసుంటుంది కదా. అనుకోకుండా మా వర్ష పేరు నీకు ఉంది, అందుకే. ఒక విధంగా నువ్వంటే మాకెక్కువ అభిమానం.
ఈరోజు సమంత వర్షల పుట్టినరోజు. అందుకే మా వర్ష కోసం కొన్న బట్టలు నువ్వు తీసుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది. నీ పుట్టినరోజు నాడు ఈ బట్టలు వేసుకోమ్మా. అవునమ్మా, నీ పుట్టినరోజు ఎప్పుడు? నిజానికి నా పుట్టినరోజు ఎప్పుడో నాకు కూడా తెలీదు. నన్ను మా అక్క పెంచింది. నేను ఎప్పుడు పుట్టానో మా అక్కకు కూడా తెలియదు. దాందే ఉందమ్మా, ఈ రోజే నీ పుట్టినరోజు అనుకో. హ్యాపీ బర్త్డే. అవునమ్మా, దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, ఈరోజు నీ పుట్టినరోజు అనుకో. పూర్ణ, ఇవ్వు. తీసుకోమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చల్లగా ఉండమ్మా. వచ్చే ఏడాదికి నా మనవరాలు నా ఇంటికొచ్చేస్తే అప్పుడు మాకు 4 మనవరాళ్ళవుతారు. అమ్మ వర్ష, వచ్చే ఏడాది ఇలా ఒంటరిగా కాదు, వంశీతో కలిసి మా ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వస్తావమ్మా? సరే, పదండి. పదండి. వస్తావమ్మా? బాబాయ్, బాబాయ్. అమ్మ రాణి, నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? అదేంటి బాబాయ్ అలా అడుగుతావు? నువ్వు పిన్ని కొడుకును కోల్పోయి దుఃఖంలో ఉన్నారు. పిన్ని రవి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో నాకు తెలుసు బాబాయ్. అలాగే నువ్వు కూడా రవి మారాలని, బాగుపడాలని ఎన్నో కలలు కన్నావు. కానీ నీ కలలన్నీ కలలు చేసి మీకు కన్నీళ్లు మిగిల్చి రవి వెళ్ళిపోయాడు బాబాయ్. ఒంటరిగా మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను బాబాయ్. అందుకే ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. ఎంత మంచి మనసమ్మా నీది. వాడిని నువ్వే చంపావని అపార్థం చేసుకొని నేను ఎన్ని మాటలన్నాను, మీ పిన్ని ఎన్ని మాటలంది. అవన్నీ మీరు కావాలని అనలేదు కదా బాబాయ్. బాధలో ఉన్నారు, దాన్నెలా పట్టించుకుంటాను? అదేనమ్మా నీకు మాకు ఉన్న తేడా. మేం మాటంటే బాధలో ఉన్నావని అర్థం చేసుకున్నావు. కానీ నీలాంటి అమ్మాయికి అలాంటి పరిస్థితి వచ్చిందంటే నా కొడుకు ఎలా ప్రవర్తించుంటాడో అని ఆలోచించలేకపోయానమ్మా. వాడి చెడలవాట్లే వాడిని బలి తీసుకున్నాయమ్మా. నేను వాడికి ఎప్పుడో చెప్పాను, వ్యసనాలనేవి పులి మీద సవారీ లాంటివి అని. అవి ఏదో ఒకరోజు నిన్ను మింగేస్తాయి అని. కానీ వాడప్పుడు అర్థం చేసుకోలేదమ్మా. ఇప్పుడు మాకు ఇలా బాధను మిగిల్చాడు. ఒక విధంగా అది మా పెంపక లోపమమ్మా. ఒక్కగానొక్క కొడుకని మేము అతి ముద్దు చేశాం. ఈరోజు ఈ చేతులతోనే మట్టిలో కలిపే పరిస్థితి తెచ్చుకున్నావు. దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? హోసే, ఎందుకు వచ్చావే మళ్ళీ? మేమెంతలా ఏడుస్తున్నామో చూసి నవ్వుకుందామని వచ్చావా? మీ కొడుకు చచ్చి మంచి పని అయిపోయిందని వెక్కిరించడానికి వచ్చావా?
భాగ్యం, ఏంటి ఆ మాటలు? వాడి చావుకి రాణి కారణం కాదే. వాడి వల్ల రాణి ఎన్నో ఇబ్బందులు పడింది. అయినా అవన్నీ మర్చిపోయి మనం ఎలా ఉన్నావో చూసి పలకరిద్దామని వచ్చిందే. హుసే, నీకు నచ్చకపోతే మాట్లాడకు, అంతేకాని నోటికొచ్చిన మాటలు విసరకు. అబ్బో, ఈ అట్లా అమ్ముకునే దాని మీద ప్రేమ పొంగిపోతుందా? ఏదో నీ కడుపున పుట్టిన కూతురు గురించి చెప్పినట్టు రాణి రాణి అంటూ తెగ చెప్తున్నావు. దీనివల్లే కదా నా కొడుకు నాశనమైంది. ఇదే కదా నా కొడుకుని మట్టిలో కలిపేసింది. ఇలాంటి దాన్ని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించకుండా దాన్ని వెనకేసుకొచ్చి నన్ను తిడుతున్నారా? రాణి చంపడం ఏంటి? అసలు నేరస్తుని పట్టుకుంది నేను. ఈ వెధవ రాణి జీవితాన్ని నాశనం చేయటానికి ఆ వెధవతో చెయ్యి కలిపాడే. వాడి దురాశే వాణ్ణి చంపింది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, వాడు చనిపోవడానికి కారణం రాణి కాదు, నువ్వు. రాణి, రాణి, లే లే. ఏంటి రాణి ఇది? ఏ పేదరాలు ఇంతకన్నా మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకుంటుంది రాధాగారు? రాణి, ఏంటి కొత్తగా కృతజ్ఞతలు చెప్పి నన్ను పరాయవాణి చేస్తున్నావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.